అణ్వాయుధాలైతే ప్రపంచ దేశాల దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అమెరికా దగ్గర 5044, కానీ అమెరికా కంటే రష్యా దగ్గర ఎక్కువగా ఉన్నాయి 5520. బ్రిటన్ దగ్గర 225, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, భారత్ దగ్గర 172, పాకిస్తాన్ దగ్గర 170, ఉత్తర కొరియా దగ్గర 50, ఇజ్రాయెల్ దగ్గర 90. ఇవి ప్రస్తుతం సిప్రి ఇచ్చినటువంటి నివేదిక. ఏదైతే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళకు కూడా సమాచారాలు ఊహాజనితమైన ఇతర దేశాల్లో ఉన్నటువంటి యురేనియం శుద్ధి చేసినటువంటి అంశాలు వీటిని బేస్ చేసుకుని ఆ లెక్కనైతే అసలు భారతదేశంలో అణుబాంబుకు కావాల్సినటువంటి ఏ మెటీరియల్ లేదని వీళ్ళందరూ ఇంతకుముందు నిర్ధారించారు. అణుపరీక్షలు చేసేదాకా ఎవరికి తెలియలేదు. కాబట్టి అట్లా తెలియకుండా కూడా నడుస్తుంటాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అట్లాగే ఏదైతే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్నటువంటి దానికి ఇజ్రాయెల్ దగ్గర అయితే ఉన్నాయని తేలుతోంది. ఇరాన్ దగ్గర బయటపడలేదు. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటిది అయితే కనుక 170 అన్నటువంటిది తేల్చారు. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే అణుబాంబులు అన్నటువంటి ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే పదే పదే రెచ్చగొడుతూ ఉన్నటువంటి వేళ, రష్యాని ఎలాగైనా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వేళ, అలాగే ఇజ్రాయెల్ని ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నటువంటి వేళ ఒక్కసారి రివర్స్ అయితే ఏమవుతుంది, చేతిలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకర ఆయుధాన్ని వాడితే ఏమవుతుంది, అదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు రేకెత్తిస్తున్న అంశం.